Hi viewers, welcome to YoursMedia. Nenu Mahesh. For any queries, please contact YoursMaheshyt@gmail.com. ఈ రోజు మన ఈ వీడియోలో BITSAT 2023 అప్లికేషన్ ఫామ్ ని ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది ఇన్ డెప్త్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా ఇక్కడ మీకు కొన్ని శాంపిల్ స్క్రీన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఓకేనా? BITSAT 2023 అప్లికేషన్ ఫామ్ యొక్క శాంపిల్ స్క్రీన్స్ చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ న్యూ క్యాండిడేట్ క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ బటన్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్ ఫర్ BITSAT 2023 క్లిక్ ఆన్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్ బటన్. అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారా లేదని చెప్తున్నారు. సో మీరు కొత్తగా రిజిస్టర్ అవుతుంటే న్యూ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆ తర్వాత స్టెప్ 1 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. స్టెప్ 2 అప్లోడ్ స్కానర్డ్ ఇమేజెస్. స్టెప్ 3 పేమెంట్ అప్లికేషన్ ఫీ. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని ఉంది. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. మీరు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ అవ్వకపోయి ఉంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్ క్లిక్ చేయండి, న్యూ రిజిస్ట్రేషన్. సో వన్స్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట. సో రిజిస్ట్రేషన్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట. సో అంటే మీకు ఏమేమి కావాలని అడుగుతున్నారు ఆ యొక్క డీటెయిల్స్ చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్, మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత వ్యాలిడ్ అండ్ యాక్టివేట్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఫర్దర్గా కూడా ఆ ఈమెయిల్ ద్వారా మీకు అన్నీ కూడా వీళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీ యొక్క వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అదేవిధంగా వ్యాలిడ్ అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఫర్ రిసీవింగ్ SMS. ఓకేనా? OTP వస్తుంది కాబట్టి మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ కూడా కావాలి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా? ఇవన్నీ మీకు వాళ్ళు తెలిసినవి, ఇవి కావాలి. ఇక్కడ మీకు ఇలా ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్. అంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్, దెన్ క్లిక్ ఆన్ ద ప్రొసీడ్ బటన్ బిలో అని ఉంది. సో అది క్లిక్ చేస్తే మీ నేమ్ యాజ్ పర్ ద 12th ఎగ్జామినేషన్ మార్క్ షీట్ అన్నారు. సో 10th కానీ 12th కానీ మీ యొక్క ఎగ్జామ్స్ మార్క్ షీట్స్లో నేమ్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి. అక్కడ మీ పేరు ఎంటర్ చేస్తారు. ఓకేనా? జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చెక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, దాని యొక్క OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఓకేనా? తర్వాత పాస్వర్డ్, మీరు లాగిన్ అవుతున్నారు కాబట్టి మీకంటూ ఒక పాస్వర్డ్ ఉండాలి కాబట్టి ఒక పాస్వర్డ్ని ఫిక్స్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ చాలా గుర్తుపెట్టుకోండి. చాలామంది ప్రీవియస్ ఇయర్ పాస్వర్డ్ మర్చిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకునేకైనా ఈ క్యాప్చా స్మాల్ ఉంటే స్మాల్, క్యాప్స్ ఉంటే క్యాప్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు జస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ క్యాప్చా మీకు అర్థం కాకపోతే ఇక్కడ రీలోడ్ ఉందన్నమాట, రీలోడ్ కొట్టండి, వేరే క్యాప్చా వస్తూ ఉంటాయి. అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ లాగిన్. సో మీరు ఇందాక లాగిన్ అయ్యారు. ఓకేనా? ఆ లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ నెంబర్ ఎక్కడైనా తీసి పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు మెయిల్స్ కూడా వస్తాయి, బట్ ఎందుకైనా మంచిది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా ఫాదర్ మొబైల్ నెంబర్, నేషనాలిటీ, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ఇక్కడ అడుగుతారు, అన్న కరెంట్ అడ్రస్ ఇవ్వాలా లేదా పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలా అంటారు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఇవ్వండి, పర్లేదు. సిటీ, పిన్ కోడ్, స్టేట్, అదేవిధంగా ల్యాండ్లైన్ నెంబర్ అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవే మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, స్టార్ మార్క్ లేని అవసరం లేదు. 12th ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ డైరెక్ట్గా 12 తీసేసుకుంటుంది. సెలెక్ట్ నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు, ఏ బోర్డు, స్టేట్, సెకండరీ ఎడ్యుకేషన్, ఇలా ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటి అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరేంటి, మ్యాథమెటిక్సా, బయాలజీయా, చూస్ ద సబ్జెక్ట్ టు బీ టేకన్ ఫర్ Part 4 ఆఫ్ BITSAT. అంటే మీకు Part 1, Part 2, Part 3, Part 4 ఉంటాయి. సో Part 4లో మీకు మ్యాథమెటిక్స్ కావాలా, బయాలజీ కావాలా. మీరు బైపీసీ స్టూడెంట్స్ అయితే మీరు బయాలజీ తీసుకోవాలి, ఎంపీసీ అయితే మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవాలి. సో ఈ Part 1లో ఏముంటాయి, Part 2లో ఏముంటాయి, Part 3లో ఏముంటాయి అనేది ఒక వీడియోలో చేద్దాం, ఒక వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక వీడియోలో కవర్ చేసే టాపిక్స్ కాదు ఇవన్నీ, ఇంకొక వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేసే టాపిక్స్ కాబట్టి ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఎలాంటి డౌట్స్, చిన్న చుచుబీ డౌట్ అనేసి అడగండి. అంటే అన్న డౌన్లోడ్ అవ్వట్లేదు అన్న ఎలా, ఖచ్చితంగా దాని మీద డీటెయిల్ వీడియోస్ చేద్దాం. సో మీకు ఉపయోగపడటానికే మేమందరం ఉన్నాం. సో ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఒక డీటెయిల్ వీడియోస్ అనేవి చేస్తాం. మీరు టెలిగ్రామ్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.
ఇక బిట్సాట్ ఆన్లైన్ టెస్ట్ ఆప్షన్స్. సో ఐ వాంట్ టు అపియర్ బిట్సాట్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద ఓన్లీ ఫస్ట్ సెషన్, ఓన్లీ బోత్ అండ్ సెకండ్ సెషన్స్. ఏందన్నా ఈ సెషన్లో కావాలి నాకు అర్థం కావట్లేదు అని అనుకోవచ్చు. నాకు కూడా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అనుకుంటా కన్ఫ్యూజ్ అయ్యా, ఈ సెషన్ ఏందిరా బాబు అని. సెషన్స్ అంటే ఫస్ట్ సెషన్ రాసామనుకోండి, సెకండ్ సెషన్ కూడా రాసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే బోత్ మార్క్స్లో మనకి ఏది బాగుంటే తీసుకుంటాం. ఫస్ట్ సెషన్ రాసి సెకండ్ సెషన్ వద్దనుకున్నాం అనుకో, ఓకేనా, ఓన్లీ ఫస్ట్ సెషన్ రాయొచ్చు. లేదా ఫస్ట్ సెషన్ రాయకుండా ఓన్లీ సెకండ్ సెషన్ కూడా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫీజు అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఒక సెషన్ రాయాలనుకో 3,400. ఫస్ట్ సెషన్ నాకు మార్క్స్ బాగాలేదు, మళ్ళీ సెకండ్ సెషన్ రాస్తాను అనుకో, మళ్ళీ ఇంకో 3,400. అంటే 6,800 కడితే మీరు ఫస్ట్ సెకండ్ రెండు కలిపి రాయొచ్చు సపరేట్గా. అదే రెండు కలిపి రాసామనుకోండి 3,400. ఇది వాళ్ళ జిమిక్లో అనుకోండి, అది వేరే విషయం. సో అలా పెట్టారు వీళ్ళు. అంటే ఫస్ట్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే రెండు రాసేయండమ్మా, ఎఫర్ట్ చేయలేము అనుకున్నప్పుడు ఒకటే రాసుకోండి ఫస్ట్ సెషన్. ఒకవేళ ఫస్ట్ సెషన్ కానప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ రాసుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా. ఫీ పేమెంట్ చూద్దాం. ఓన్లీ ఫస్ట్ సెషన్ రాయాలంటే 3,400 చెప్పాను కదా. ఇండియా అండ్ నేపాల్ 3,400. అదేవిధంగా దుబాయ్ వాళ్ళకి 7,000, ఓకేనా. మరియు బోత్ 1 and 2 సెషన్స్ కలిపి రాస్తే 5,400. ఈ గర్ల్స్కి కొంచెం ఫీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎంత ఉందనేది, ఒక వీడియో డిస్కస్ చేస్తా. అది కూడా ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేది, లేదంటే కుదిరితే ఈ వీడియోనే కవర్ చేసేస్తా. బాయ్స్కి ఎంత, గర్ల్స్కి ఎంత అనేది చివరిలో కవర్ చేస్తాను, టైం కానీ పర్మిట్స్ చేస్తే. టెస్ట్ సెంటర్స్. సో మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే నాకు ఫస్ట్ ఇది కావాలి, ఫస్ట్ హైదరాబాద్ అనుకోండి, తర్వాత బెంగళూరు, ఇట్లా చెప్పుకున్నాం అనుకో, మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి తీసుకుంటాం, సెకండ్ ప్రిఫరెన్స్ ఒకటి తీసుకుంటాం, థర్డ్లో ఒకటి తీసుకుంటాం. ఈ మూడింటిలో ఏదో ఒకటి మనకి అలాట్ చేస్తారు. ఫస్ట్ మనకి చెక్ చేస్తారు. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్లో ఫస్ట్లో మనకి కానీ ఓకే అనుకో మనకి ఇచ్చేస్తారు. అంటే మనకంటే మనలా చాలామంది ఉంటారు కాబట్టి స్లాట్స్ని బట్టి, అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి అరేంజ్ చేస్తారు. మ్యాక్సిమం మీకు ప్రిఫరెన్స్ 1 వచ్చేస్తుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ రెండు కూడా. సిగ్నేచర్ అనేది నాకు సాఫ్ట్ కాపీ లేదన్నా అనుకున్నప్పుడు డోంట్ వరీ అమ్మ, జస్ట్ ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సైన్ చేసుకొని క్యామ్ స్కానర్ ద్వారా కానీ ఫోటో ద్వారా కానీ దాన్ని క్యాప్చర్ చేసుకొని ఇమేజ్గా మూవ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ అనగానే భయపడిపోతారు, ఏందా ఎలా అని. ఇక్కడ ఫోటో చూస్ ఫైల్ క్లిక్ చేసి అప్లోడ్ కొట్టండి. సిగ్నేచర్ చూస్ ఫైల్ అప్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. మీ ఇమేజ్ ఏందోనే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ బాక్స్లో మీ ఇమేజ్ వచ్చేస్తుంది, ఈ బాక్స్లో మీ సిగ్నేచర్ వచ్చింది. అది అయిపోయిందా, సిగ్నేచర్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఫీ పేమెంట్. ప్లీజ్ సెలెక్ట్ ఏ పేమెంట్ గేట్వే అండ్ కంప్లీట్ యువర్ పేమెంట్. సో 3,400. సో ఇది జస్ట్ వీళ్ళు శాంపిల్గా మనకి స్క్రీన్ షాట్స్ అనమాట. సో అప్లికేషన్ నెంబరు 3,400 3,400 ఎగ్జామ్ ఫీ అనమాట. సో ఈ 3,400 మీరు ఎలా పే చేస్తారు, పే యూ మనీయా, పేటిఎమ్మా, ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ ఉంటుంది. సో పేటిఎం ఉంటే మీకు పేటిఎం ద్వారా పే చేసేయండి, సరిపోతుంది. వన్స్ మీరు పే చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది, మీకు మెయిల్ వస్తుంది. అదేవిధంగా ఎవ్రీథింగ్ మీకు మీ యొక్క ఐడీస్, లాగిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీ మెయిల్కి, మీ మొబైల్ నెంబర్స్కి వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడైనా కావాలన్నా సరే మనం చెక్ చేసుకోవచ్చు. మీకు లాగిన్ ఐడి ఉంటుంది కాబట్టి, పాస్వర్డ్ మీరు ఇచ్చారు కాబట్టి స్టార్టింగ్, అవి చెక్ చేసుకొని మీరు లాగిన్ చూసుకోవచ్చు. ఇక ఫీ అంటారా, ఫీ డిస్కస్ చేసే ముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నా కదా, పార్ట్ 4 అన్నా కదా, దాని గురించి డిస్కస్ చేస్తాను. సో మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు అనిపించింది, సో కావాలంటే నేను సపరేట్ వీడియో డిస్కస్ చేస్తాను. సో పార్ట్ 1 వచ్చరికి ఫిజిక్స్ ఉంటుంది, పార్ట్ 2 కెమిస్ట్రీ, పార్ట్ 3 ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, పార్ట్ 4 మ్యాథమెటిక్సా, బయాలజీ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ పార్ట్ 1లో 30, పార్ట్ 2 30, పార్ట్ 3 30, పార్ట్ 4 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు మ్యాథమెటిక్సా, బయాలజీ అనేది పార్ట్ 4లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎగ్జామ్ ఫీ చెప్పాను కదా, 5,400 ఏమో బోత్ సెషన్ 1, సెషన్ 2 కలిపి 5,400 ఫర్ మేల్ క్యాండిడేట్స్. అదేవిధంగా 4,400 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. అదే ఓన్లీ ఒక సెషన్ రాస్తాము అనుకునే వాళ్ళకి 3,400 ఏమో మేల్ క్యాండిడేట్స్కి, 2,900 ఏమో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఒకవేళ మీరు సెషన్ 1 రాసి తర్వాత సెషన్ 2 కూడా రాద్దాము అని అనుకుంటే మళ్ళీ మీరు 2,000 మేల్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 1,500 పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇందాక మీ వీడియోలో ఏం చెప్పాను, 3,400, 3,400, 6,800 అని చెప్పాను కదా. సో అలా కాదండి. సో వీళ్ళు జిమిక్లు ఏం చేయట్లేదు, 3,400 + 2,000 అంటే 5,400 సేమ్. సో మీరు సెషన్ 1కి అప్లై చేస్తే సరిపోతుంది.
తర్వాత మళ్ళీ కావాలంటే సెషన్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఓన్లీ సెషన్ 1 రాయకుండా సెషన్ 2 రాయాలి అనుకున్న వాళ్ళకి 3400 ఏమో మేల్ క్యాండిడేట్స్కి, 2900 ఏమో ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో నా సజెషన్ అయితే ఫస్ట్ సెషన్ 1 రాయండి, డబ్బులు వేసేసుకోవద్దు. తర్వాత కావాలనుకుంటే సెషన్ 2 కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో సెషన్ 1 సెషన్ 2 రెండు ఒకేసారి అప్లై చేసినా 5400, విడివిడిగా అప్లై చేసినా 5400. సో దానికి ఇబ్బంది ఏముంది, ఎలా అయితే ఏముంది. సో సెషన్ 1 అప్లై చేయండి. సో జిమ్మిక్లు చేయట్లా, గుడ్ థింగ్ BITSAT. ఐ లవ్ BITSAT. అంటే వేరే వాళ్ళైతే జిమ్మిక్లు చేసేవాళ్ళు బ్రో, పాపం జిమ్మిక్లు చేయలే, దానికి ఒప్పుకోవాలి కదా. ఇక అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఇది www.bitsadmission.com. ఇక్కడ మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన YoursMedia యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ queries or promotions, collaborations, please contact YoursMaheshyt@gmail.com.